Subscribe and share my channel Sudarsana. శ్రీ నృసింహ సరస్వతి స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుని మహాప్రస్థానము. ఓ సిద్ధమునీంద్ర, మన భారత భూమిపై ఎన్నో పుణ్యక్షేత్రాలుండగా శ్రీ నృసింహ సరస్వతి స్వామి గాణుగాపుర సంగమ క్షేత్రంలోనే ఉండడానికి కారణమేమిటో వివరించమని నామధారకుడు కోరాడు. ఒకసారి శ్రీగురుని దీపావళి పండుగకు సేవించుటకు భక్తులందరూ వచ్చి ఉన్నారు. స్వామి వారితో ఈరోజు కాశీ గయా ప్రయాగలను దర్శించుదామని చెప్పి అవి ఇచ్చటనే ఉన్నాయి, మీకు చూపిస్తానని చెప్పారు. శ్రీగురుడు శిష్య సమేతంగా భీమా అమరజా నదీ సంగమానికి తీసుకుని వెళ్ళి ఇది ప్రయాగతో సమానమైన పుణ్యప్రదమైన సంగమమని చెప్పి దేవాసుర యుద్ధములో చనిపోయిన దేవతలను మరలా బ్రతికించుటకు శంకరుడు అమృతమును దేవేంద్రునకు ఇవ్వగా ఆ అమృతమును చల్లి చనిపోయిన దేవతలను బ్రతికించగా మిగిలిన అమృతము నుంచి కొంచెము ఇక్కడ పడి నదీ రూపంలో ప్రవహించుటచే దీనికి అమరజా నది అనే పేరు వచ్చింది అని శ్రీగురుడు భక్తులకు చెప్పారు. శ్రద్ధాభక్తులతో ఈ నదిలో స్నానం చేస్తే మృత్యుభయం ఉండదు, రోగములు నశిస్తాయి, దుఃఖం తొలుగుతుంది, పాపములంటవు. వైశాఖ కార్తీక మాసములలో ఈ సంగములో స్నానం చేస్తే వారి కోరికలు ఈడేరుతాయని స్వామి వారికి చెప్పారు. ఈ అమరజా నది ఉత్తరవాహిని అవటం చేత కాశీతో సమానము. ఇచ్చటగల 8 తీర్థములను వర్ణింపశక్యము కాదు. అక్కడకు దగ్గరలో అశ్వత్థ వృక్షము దగ్గర మనోహర తీర్థం ఉంది. దానిని వారికి చూపించారు. ఈ తీర్థములో స్నానం చేసి అశ్వత్థ వృక్షమునకు ప్రదక్షిణలు చేస్తే వారి మనస్సునందున్న కోరికలు తీరుతాయని చెప్పారు. తరువాత సంగమేశ్వరం వద్దనున్న సంగమేశ్వరాలయానికి భక్తులను స్వామి తీసుకుని వెళ్ళారు. అక్కడ ప్రదక్షిణలు చేశారు. నందీశ్వరుని వృషణములపై ఎడమ చేతి నుంచి కుడి చేతి బొటన వ్రేలును చూపుడు వ్రేలును నందీశ్వరుని కొమ్ములపైన ఉంచి నంది కొమ్ముల మధ్య భాగము నుండి ఈశ్వర దర్శనం చెయ్యాలి. అట్టి వారికి ఆయురారోగ్యములు పుత్రపౌత్రాభివృద్ధి ధనధాన్య సమృద్ధి కలుగుతాయని సంగమేశ్వరుని మహత్యాన్ని వివరించారు. తరువాత వారణాసి తీర్థమునకు తీసుకొని వెళ్ళి ఆ తీర్థమహిమ కథను వినిపించి ఇది కాశీతో సమానమని చెప్పారు. ఈ తీర్థమున స్నానం చేసిన మిక్కిలి శుభములు కలుగుతాయని చెప్పి వారిని వారణాసి తీర్థమునకు తీసుకుని వెళ్ళారు. స్వామివారి పూర్వాశ్రమమున గల చెల్లెలు రత్నాబాయి అక్కడికి వచ్చారు. లోగడ ఒక పిల్లి ఒక కుండలో పిల్లలను పెట్టింది. ఆ కుండలో నీవు నీరు పోయగా పిల్లి పిల్లలు చనిపోయాయని, ఆ పాపము నీవిప్పుడు అనుభవిస్తున్నావని శ్రీగురుడు ఆమెకు చెప్పగానే ఆమె శరీరమంతా కుష్ఠవ్యాధి ఏర్పడింది. ఆమె స్వామిని తనను కాపాడమని ప్రార్థించగా నీవు ఈ పాపనాశన తీర్థమున స్నానం ఆచరిస్తే వెనుకటి 7 జన్మల పాపాలు ఈ జన్మలోనే నశిస్తాయని చెప్పారు. ఆమె అట్లే పాపనాశన తీర్థములో స్నానం ఆచరించి కుష్ఠవ్యాధిని పోగొట్టుకొని అక్కడే కాలం గడుపుచున్నది. అటు తరువాత స్వామి వారిని కోటి తీర్థము, రుద్రపాద తీర్థము, చక్ర తీర్థము, మన్మథ తీర్థములకు తీసుకుని వెళ్ళారు. ఆ తీర్థముల విశేషములను ఫలితములను తెలిపారు. ఈ విధంగా శ్రీగురుడు అష్టతీర్థముల మహిమలను వివరించి భక్తులను అనుగ్రహించారని నామధారకునికి సిద్ధుడు వివరించాడు. నామధారకుడు శ్రీగురుని లీలలను వివరించవలనని నా ఉత్సాహమునకు ఆనందించి సిద్ధుడు స్వామి లీలలను ఇంకా చెప్పసాగాడు. శ్రీ నృసింహ ఇతివర నమో నమః. మరికొన్ని లీలలతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.